హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గర ఉండే గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర ఉండేది లిడిల్ అనే గ్రాసరీ స్టోర్. ఇక్కడ ఈరోజు కూరగాయలు తెచ్చుకుందామని. ట్రాలీ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ 1 పౌండ్ వేసిన తర్వాత అక్కడ అన్లాక్ అవుతుంది. అన్లాక్ అవగానే ఇంకా ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. చాలామంది చేసే ఉంటారు వీడియోస్. నా వీడియోస్ కూడా ఎవరైనా చూస్తారు కదా, ఎవరికన్నా తెలుస్తుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళగానే మంచిగా బొకేస్ ఉన్నాయి, ఫ్లవర్స్, ఎల్లో కలర్ మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడే ఇంకా బేకరీ ఉన్నాయి, చాలా బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. డోనట్స్, కేక్స్, మఫిన్స్ అంటే కప్ కేక్స్ లాంటి కొంచెం పెద్ద వాటిని మఫిన్స్ అంటారు. ఇంకా మనకి పఫ్స్ ఉన్నాయి. ఆ పఫ్స్ కూడా మన కర్రీ పఫ్స్ లాంటివి కాదు, దాంట్లో చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇలాగా బేకరీ ఐటమ్స్ వేసుకోవడానికి కింద కవర్స్ తీసుకొని ఈ స్టిక్తోనే మనం అవి దాంట్లో వేసుకోవాలి. అంటే చేతులు పెట్టేసి మళ్ళీ తీసుకోకపోతే బాగోదని చెప్పేసి అలాంటివి పెడతారు. ప్రతి దాంట్లోనే అలా ఉన్నాయి. ఇంకా కసాట, నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు చూసాను చాలా మంది చేతుల్లో ఒక పెద్ద స్టిక్ లాంటి బ్రెడ్స్ ఉన్నాయి. ఏంటా బ్రెడ్స్ అనుకొని ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఈ బ్రెడ్స్ పెద్దవి, ఇవి వీటితో చేస్తారంట. మా టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో కానీ నాకైతే చూడగానే నాకు నచ్చలేదు. సరే ఎప్పుడైనా టేస్ట్ చేయాలి. మనకి ఇలా లూజ్ అట్టిపల్లి కూడా ఉంటాయి. ఇవి మనకి ఇలా కవర్స్ ఉంటాయి. ఈ కవర్స్ తీసుకొని లూజ్ వచ్చేసి 90 pence అంట. ఇవి 90 pence. మనకి ఇవే కాకుండా ఇక్కడ పచ్చి అట్టిపల్లి కూడా ఉన్నాయి. చూడండి, ఇది కూడా మనం జస్ట్ ఇలా కవర్లు తెంపుకొని కవర్స్ ఉన్నాయి కదా, మనకి కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదు అలా ఇది వచ్చేసి 78 pence. మనకి ఇలాగా ఒక 6 ఉన్నాయి, అర డజన్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ యాపిల్స్ కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఈ యాపిల్స్, అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ యాపిల్స్ అని చెప్పేసి, ఇవి చిన్ని యాపిల్స్. ఇవి వచ్చేసి చిన్న యాపిల్స్ 1.49 బ్రిటిష్ యాపిల్స్ అంటే. మామిడికాయలు కూడా ఉన్నాయి చూడండి, 2 మామిడికాయలు. ఇవి కూడా చూడండి మామిడికాయలు. ఇక్కడంతా మనకి బ్రెడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి, కానీ దీని మీద డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. ఇది వచ్చేసి 12/3 అంటే March 12 లోపు ఎక్స్పైర్ అయిపోద్ది. ఈరోజు March 11, ఇది రేపటికి ఎక్స్పైర్ అయిపోద్ది. ఇదంతా మనం తినలేము కాబట్టి వేస్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి 75 pence అంట. ఈ బ్రెడ్ చూడండి, బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, చాలా చప్పగా ఉంటాయి, అస్సలు మనం తినలేము. ఇది వచ్చేసి బండ్లు ఉంటాయి కదా, ఇది చూసారు కదా, ఇదంటే దోశ అంట. దోశ లోపల చాక్లెట్ ఫిల్ అయి ఉంటుందంట. ఇది ఒకటి తీసుకుంటున్నాము, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ అన్ని మినీ రోల్స్, బేకరీ ఐటమ్సే ఉన్నాయి. కేక్స్, పేస్ట్రీ కేక్ అంట. ఇక్కడ పెట్టారేంటి ఫ్రిడ్జ్లో పెట్టకుండా, అంటే మొత్తం ఫ్రీజర్లో ఉంటుందని చెప్పి ఇలా పెట్టినట్టున్నారు. కప్ కేక్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. చూసారా, బఫేలో చికెన్ వింగ్స్ అంట, పెరి వింగ్స్, మనకి KFCలా ఉంటుంది కదా. ఇంక తీసుకొని ఓవెన్లో హీట్ చేసుకొని తినడమే. అంటే ఏదో బఫేలో చికెన్ వింగ్స్ అంట. అమ్మ బాబోయ్, ఏం బఫేలోనే ఉంటాయి ఇవన్నీ. ఏమో ఇంకా ప్రోటీన్ డ్రింక్స్. ఇది చూసారా, పిజ్జా ఆల్రెడీ చేసేసింది. ఇది మనం ఇంకా ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఇది మనం టమాటా పచ్చడి పెట్టుకుంటాం కదా, టమాటాలు ఎండబెట్టి కొంచెం అలాగే అనిపిస్తుంది, కానీ ఇవన్నీ సలాడ్స్లో తింటారంట. ఇది ఆలివ్ ఉంటాయి కదా, ఆలివ్. ఇది చూడండి చెర్రీ టమాటోస్. ఇవైతే ఇవన్నీ చీజెస్, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన చీజెస్, చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ చీజెస్ అయితే. మాకు ఇక్కడ ఇలా ఉంటాయండి పాల డబ్బాలు. ఇక్కడ చూసారా స్కిమ్డ్ బ్రిటిష్ మిల్క్ అని చెప్పి ఒకటి ఉంది. అండ్ మనకి స్కిమ్డ్ బ్రిటిష్ మిల్క్ అంటే అది కొంచెం అంత టేస్టీగా ఉండదంట. మీరు మళ్ళీ చూసారా, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఉంది, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది. చూడాలి మరి అవేంటో, నాకైతే సరిగ్గా తెలియదు. మేమైతే ఈ మిల్క్ అయితే తీసుకుంటాము. ఇది వచ్చేసి హోల్ బ్రిటిష్ మిల్క్, మేమైతే ఇదే తీసుకుంటాము. అండ్ దీని మీద మనకి ఎక్కడెక్కడ ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి చిన్నది, ఇది వచ్చేసి చాలా చిన్నది, బాగుంది. ఇంకా పెరుగు డబ్బాలు అవన్నీ మనకి ఇలాగే ఉంటాయి. చూడండి, నేచురల్ గ్రీన్ యోగట్, ఇక్కడే మనకి ఎక్స్పైరీ డేట్ కూడా రాసేసింది. ఇది వచ్చేసి మనకి 1.65 pounds పడింది. అండ్ మేము ఎక్కువ యూస్ చేసేది ఇది గ్రీన్ యోగట్. బాగుంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది యోగట్స్ లానే. ఇంకా ఈ పైన అన్నీ వచ్చేసి యోగట్ యొక్క టైప్స్, మన డిమార్ట్లో కూడా ఉంటాయి కదా యోగట్ టైప్స్. ఇక్కడ చూడండి, స్ట్రాబెర్రీ యోగట్ అంట, ఇదేమో స్లైస్ లెమన్ యోగట్ అంట. ఇవంతా ఇంకా నాన్ వెజ్ మొత్తం. అసలు కోడ్ని చూడండి ఎలా పెట్టారో. ఈ కోడ్ వచ్చేసి మనకి 5.29 అంట, అంటే 500కి ఒక కోడ్ వచ్చేస్తుంది ఇక్కడ. మనకి ఇక్కడ లిమిటెడ్ ఆఫర్స్ కూడా ఉందండి. ఓయ్
చూసారా ఆల్రెడీ చేసేసే ఉన్నాయి, ఇంకా మనం ఓవెన్లో హీట్ చేసుకొని తినడమే. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి చూడండి. ఇవంతా చికెన్ సెక్షన్. పంది మాంసం, అమ్మో. చూసారా ఆయిల్స్, ఆలివ్ ఆయిల్. ఇక్కడ అందరు ఎక్కువ ఆలివ్ ఆయిలే వాడతారంట. ఆలివ్ ఆయిల్లో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని కూడా ఉంది. ఆయిల్ బ్లెండ్ విత్ ఆలివ్ ఆయిల్ అంట. మనకి ఎలాగో సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి కాబట్టి మనకి సన్ఫ్లవర్ ఆయిల్. ఈ సెషన్ చాలామంది అబ్బాయిలకి మోస్ట్ ఫేవరెట్ అనుకుంటా. మొత్తం అన్ని వైన్స్, డ్రింక్స్ ఇవే ఉన్నాయి. అన్నీ మంచి మంచి బ్రాండ్స్ అనుకుంటా, నాకైతే తెలీదు. ఒకసారి మీరు కూడా అలా లుక్ వేసుకోండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇంక ఇక్కడ అంతా ఫ్రోజన్ ఉంటాయి చూసారా. ప్రాన్స్, ఫ్రోజన్ ప్రాన్స్ మనకు వచ్చేసి 2.79 pounds పడుతుంది. ఇవి కొంచెం పెద్ద పెద్ద ప్రాన్స్. ఇంకా మనకి డీమార్ట్లో ఎలాగా ఉంటాయి కదా నార్మల్గా ఫ్రిడ్జ్లో మనం స్నాక్స్ లాంటివి, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే చికెన్ నగెట్స్, చికెన్ రోల్స్ ఇలాంటివి సేమ్ అట్లా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. 10 ఫిష్ ఫింగర్స్ అంట. అవి వచ్చేసి మనకి 80 pence, అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మనకి రాస్బెర్రీస్ ఇవి కూడా ఉన్నాయి. ఇది రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ కలిపి ఉన్న కసాట. ఇక్కడ చూడండి బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్ అంట. బాగుంది బాగుంది. ప్లమ్ టార్ట్. మీకు ఇక్కడ వింత ఏంటో తెలుసా, ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా అమ్ముతున్నారు చూడండి. ఐస్ క్యూబ్స్ కూడా. ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర 1 pound పడుతుంది ఐస్ క్యూబ్స్. ఇలా కూడా నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ ఇలా ఐస్ క్యూబ్స్ అమ్మడం. మన ఫ్రిడ్జ్లో బోల్డ్ అంత ఐస్లు వస్తాయి కదా, ఇలాగ వీళ్ళకి అమ్మితే మనకి ఐస్లు పడేయకుండా డబ్బులు కూడా వస్తాయేమో. ఇలా కూడా అమ్ముకోవచ్చు అనమాట. అండ్ ఐస్ క్రీమ్స్ బాగున్నాయండి. ఐస్ క్రీమ్స్ కుకీ డఫ్ అంట, కుకీ డో బాగుంది. మనకి సింగిల్ సింగిల్ కాకుండా ఇలాగా బాక్స్ కూడా వచ్చేస్తున్నట్టుంది. ఐస్ క్రీమ్ బాక్సెస్ బాగున్నాయి. ఇక్కడ అంతా ఈ సెక్షన్ అంతా ఇంకా ఐస్ క్రీమ్స్ అనుకుంటా. ఇదిగోండి మీకు ఇటు సైడ్ చూపిస్తే బాగా తెలుస్తాయి. ఇదిగోండి స్మైలీస్ ఉంటాయి కదా మనకి దొరుకుతాయి. స్మైలీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి వచ్చేసి రోల్స్ టైప్లో ఉన్నాయి. ఇది సలాడ్, కొరియన్ వాళ్ళు తింటారు కదా అది. ఇంకా ఇది ఇలాగ కొనేసుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది, మహా అయితే 4 pounds పడుతుంది. ఈ సూషీలు, సూషీలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సూషీ ఇది మనం ఇంకా ఇలా తినేయచ్చు అనుకుంటా వేడి చేసుకొని. ఎంత సూషీ రోల్స్ వచ్చేసి 3.29 బాగున్నాయండి. కొరియన్ వాళ్ళు ఇదినే అంత అందంగా వస్తారు, మనమేమో అన్నాలు తింటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నం చూసారా, మనం అన్నం మిగిలిపోతే పడేస్తాం చూసామా, అంత అన్నమే ఉన్నట్టుంది. మళ్ళీ దీంట్లో చూసారా కాబోలి శనగలు, చికెను, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారేమో మరి. దీంట్లో కూడా చూడండి, దీంట్లో చూసారా బీన్స్ పెక్కలు, క్యారెట్, క్యాబేజీ, ఆకుకూర. రైస్ ఎక్కడో కొంచెం అడుగునుంది. బాగున్నాయండి. ఈ ఆరెంజెస్ చూసారా మనకు ఉంటాయి కదా సేమ్ అలాగే. ఆరెంజెస్ వచ్చేసి మనకి 1 pound పడుతుంది దగ్గర దగ్గర. ఇవి కూడా యాపిల్స్. ఇది చూసారా, ఇదేంటో నాకైతే తెలియదు కానీ ఆరెంజెస్లో మళ్ళీ మనకి ఇంకో పెద్ద ఆరెంజెస్. అసలు ఆరెంజెస్ అంటారా, ఏ పిందిల్లాగా ముందే తీసినట్టున్నారు చిన్న చిన్న ఆరెంజెస్. ఇక్కడ నిమ్మకాయలు ఇలా ఉంటాయి, పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉంటాయి. ఇలా చిన్న చిన్నగా కొంచెం చిన్నది, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదులేండి. నిమ్మకాయలు అండ్ పిస్తా, జీడిపప్పు రోస్టెడ్, వీటన్నిటికీ సేమ్ ఇలాగే కవర్లోనే ప్యాకింగ్. అండ్ ఇటు సైడ్ చూసారా ఇంకా జస్ట్ ఇవి సలాడ్స్. ఇంక ఇలా తినేయచ్చు, మామూలుగా ఉడకబెట్టుకొని ఇంక ఇలా తినేయచ్చు. ఇక్కడ ఆల్రెడీ రాసారు చూసారా, బ్రోక్లీ, పీస్ అండ్ క్యారెట్ అని చెప్పేసి. స్వీట్ పొటాటో కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది చూసారా, ఇంకా జస్ట్ ఇది ఫ్రై చేసేసుకోవడమే. ఆల్రెడీ అన్నీ కట్ చేస్తే ఉన్నాయి దీంట్లో. దీంట్లో అయితే ఏకంగా మష్రూమ్ కూడా వేసారు. ఇక్కడ
మష్రూమ్స్ చూడండి ఇలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇదొక కలర్ ఉన్నాయి. అండ్ ఇదొక చిన్నవి కూడా ఉన్నాయి. ఇక్కడ మష్రూమ్ వచ్చేసి వీటిని చిన్నవి చెస్ట్నట్ మష్రూమ్ అంటారంట. ఇది 89 pence. దీన్ని ఫ్యామిలీ ప్యాక్ మష్రూమ్ అంటారంట. ఇది 1.79. అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు తీసుకోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళకి ఇది సరిపోతుంది. ఇది బ్రోక్లీ చూడండి ఎంత బాగా కట్టారో. ఇది వచ్చేసి 1 pound. బీన్స్ మనకి వచ్చేసి గ్రీన్ బీన్స్. ఈ గ్రీన్ బీన్స్ వచ్చేసి మనకి 85 pence పడుతుంది. ఇక్కడ పాలకూర మాత్రం బాగా దొరుకుతుందండి. అందరూ బాగా పాలకూర తింటారు అనుకుంటే పాలకూర కూడా చూసారా మీరు, ఓన్లీ ఆకుల వరకు కట్ చేసేసి పెట్టారు. ఇది ఇంచుమించు మన ఊర్లో అయితే ఓ 50 రూపాయలు అంటారేమో, ఇక్కడైతే బాగానే వస్తుంది. ఇంకా మనము ఏం ఒలుచుకోక్కర్లేదు, మట్టి ఉంటుంది అది ఉంటుంది అని ఏం అనుకోక్కర్లేదు. ఇది వచ్చేసి 1.49 pounds పడుతుంది. ఇంకా ఇవన్నీ చూసారా, దీంట్లోనే ఆకుకూరలు అన్నీ అవి కొంచెం అన్నీ వేసేసి సలాడ్ లాంటివి. ఇంక ఇవన్నీ ఆకుకూరలు. ఇదిగోండి స్పానిష్ పాలకూరవి చూసారా, జస్ట్ ఓన్లీ ఆకుల వరకే కట్ చేసి పెట్టుకున్నారు, బాగున్నాయి. అండ్ క్యాబేజీ. ఇక్కడ చూసారా గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. ఇవి వచ్చేసి రెడ్ సీడ్లెస్ గ్రేప్స్ అంట. ఇవి వచ్చేసి మనకి 1.89 pounds అని అంటే దగ్గర 180 రూపాయలు పడుతుంది. బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ అయితే బాగా ప్యాక్ చేశారు. ఇది వచ్చే స్ట్రాబెర్రీస్ 300 అంటేనండి, 350 పడుతుంది స్ట్రాబెర్రీస్ కూడా. రాస్బెర్రీస్ అంట, బాగున్నాయి రాస్బెర్రీస్ చూడడానికి. రాస్బెర్రీస్ 150 grams వచ్చేసి మనకి 200 పడుతుంది దగ్గర. ఇది చూసారా, కొంతమంది కట్ చేసుకోలేని వాళ్ళ కోసం అనుకుంటా ఫ్రూట్ సలాడ్ అని చెప్పి దీంట్లో పైనాపిల్, ఒక యాపిల్, కొన్ని గ్రేప్స్ ఇచ్చారు. దానిమ్మకాయలు చూడండి చక్కగా ఒలిసేసి ఇచ్చారు. ఇలా ఒలిచి ఈ ప్యాకెట్ ఒకటి వచ్చేసి మనకి 250 రూపాయలు పడుతుంది. 250 కాదులేండి, 270 అలా పడుతుంది. కీరా దోసకాయ ఇక్కడ ఇలా ఉంటుంది. కీరా దోసకాయ వచ్చేసి దగ్గర 90 pence. ఇది చిన్ని కుకుంబర్ అంట, ఆర్గానిక్ కుకుంబర్ అంటే. ఇదేం కుకుంబర్ నాకు ఏదో దొండకాయలా అనిపించింది. బీట్రూట్ చూడండి ఎలా ఉందో, దీని లోపల వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో బీట్రూట్. టొమాటోలు అయితే బాగా నిగనిగలాడుతూ బాగున్నాయి. టొమాటోలు వచ్చేసి 250 రూపాయలు. ఈ టొమాటోలు చూసారా, సలాడ్లో వేసుకుంటారు కదా చిట్టి టొమాటోలు అవి. ఇంకో బేబీ టొమాటోస్ అంట, బాగున్నాయి బేబీ టొమాటోస్. ఎంత 1 pound, 30% ఆఫర్, 70 pence. ఈ చిల్లీ చూడండి రెడ్ కలర్వి. ఇవి రెస్టారెంట్ వాళ్ళు ఎక్కువ వాడతారేమో. బెల్ పెప్పర్స్. ఇది ముల్లంగి ఉంటుంది కదా, ముల్లంగి. ఇది ఏంటిది, ఇది క్యాబేజ్ అంటే అండి, నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడడం ఇలాంటి క్యాబేజ్. అండ్ మనకి క్యాలీఫ్లవర్, క్యారెట్స్. ఇది చూసారా చిట్టి క్యాబేజీలు, చిట్టి క్యాబేజీలు. ఏదో ఇవన్నీ డస్ట్బిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ డస్ట్బిన్ బ్యాగ్స్, డస్ట్బిన్ వాళ్ళకి. అండ్ బాత్రూముల్లో సంబంధించి హార్పిక్, అవి క్లీనర్లు. ఇక్కడ యూకేలో కుక్కల్ని, పిల్లుల్ని కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళ కోసం అని చెప్పి ఇవంతా కుక్కలకి, పిల్లులకి సంబంధించి ఫుడ్, వాటికి సంబంధించిన కేర్ చేసే ఉంటాయి కదా అవి. అండ్ కంఫర్ట్, డిటర్జెంట్స్, లేనివైతే ఏం లేవులేండి. ఇదంతా స్నాక్స్. ఇక్కడ కూడా చూడండి స్నాక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు. కిట్ క్యాట్. ఇవన్నీ వచ్చేసి చాకోస్వి. మనకి మ్యూస్లీ లాంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ, నేను తీసుకున్నది మీకు కూడా చూపిస్తా ఆగండి. ఇదే మనకి మ్యూస్లీ లాగా ఉంటుంది, బాగుంది, నేను తీసుకున్నది.
బిస్కెట్స్. ఇక్కడ జామ్స్ చూడండి, మనకి స్ట్రాబెర్రీ జామ్ ఒకటి, అండ్ న్యూటిలా జాము, పీనట్ జాము, డియో చాక్లెట్ జామ్ అంట, పీనట్ జామ్ అంట. ఇంకా మనకి ఇక్కడ బిస్కాఫ్ జామ్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. పైన హనీ. ఇక్కడ బిల్ దగ్గర కూడా ఒకరి ఐటమ్స్ వేరే వాళ్ళ ఐటమ్స్ కలిసిపోకుండా మధ్యలో ఇలా స్టిక్ లాంటిది పెడతారు. ఇక్కడ వాళ్ళే మనకి బిల్ వేస్తారు. లేదు అక్కడ క్యూ ఎక్కువ ఉందంటే మనకి సెల్ఫ్ చెక్ ఇన్ కూడా ఉంటుంది. మనమే వచ్చి ఇలా స్కాన్ చేసుకుంటే అక్కడ సిస్టంలో డిస్ప్లే అవుతూ ఉంటాయి ఐటమ్స్. ఇంక ఇలా మనం సెల్ఫ్ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. మనకు ఒక క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, అంటే 3 టైప్స్ ఆఫ్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి. మనకి ఐటమ్స్ బట్టి ఏ క్యారీ బ్యాగ్ కావాలో చూసుకోవచ్చు. అక్కడ చూసారా క్యారీ బ్యాగ్స్ అవి. ఇంక దానికి కూడా మనకి పే చేసుకుంటారు మనీ. అది వచ్చేసి అది కూడా మనం దీంట్లోనే మనం స్కాన్ చేయాలి దీనికి కూడా. ఇంకా లాస్ట్లో కార్డు పెట్టి ట్యాప్ చేస్తే అంటే వాళ్ళ కంపెనీ అంటే ఇది స్టోరీ వాళ్ళది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్ ఇచ్చి ఇలాగ ట్యాప్ చేసామనుకో మనకేమంత కట్ అవ్వవు కానీ మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ వల్ల మనకి ఏదన్నా నెక్స్ట్ టైం బై చేసినప్పుడు ఏదైనా ఐటమ్స్ ఫ్రీ వస్తూ ఉంటాయి. నాకు లాస్ట్ టైం అలాగే ఒక ఫ్రూట్స్ ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండ్ ఒక బేకరీ ఐటమ్ అలాగా నాకు ఫ్రీ వచ్చాయి. ఈ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. ఇది ప్రమోషన్ ఏమో వాళ్ళు పెట్టుకుండేది నాకు తెలియదు కానీ బాగా పెట్టారనిపించింది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బిల్ వస్తుంది. ఈ బిల్లుని తీసుకెళ్ళి అక్కడ స్కాన్ చేస్తేనే అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. ఎన్ని ఫెసిలిటీస్ పెట్టారో అనిపించింది. మా షాపింగ్ ఇలా జరిగింది. మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.